హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ కౌంట్‌డౌన్ హ్మ్. ప్రారంభం. కొత్త పీఆర్సీ పే స్కేల్స్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసే ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లు ఎంతో ఆతృతతో, ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న ఏకైక ప్రధాన అంశం రెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదిక. అసలు ఈ పీఆర్సీకి సంబంధించి లెక్కలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ప్రభుత్వ యంత్రాంగంలో దీనిపై ఎలాంటి కదలిక ఉంది? మరియు కొత్త పే స్కేల్స్ అమలు చేయడంలో జరుగుతున్న విపరీతమైన ఆలస్యం వల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారుతోందనే విషయాలను మనం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రతి ఉపాధ్యాయ గదిలోనూ ఇప్పుడు పీఆర్సీ కౌంట్‌డౌన్ స్పష్టంగా వినిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేస్తూ వేతన సవరణ చేయాలి. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణలో ఈ వేతన సవరణ గడువు ముగిసి ఇప్పటికి చాలా కాలం గడిచిపోయింది. క్యాలెండర్ తిరగేసి చూస్తే మార్చి 12వ తేదీ నాటికి ఈ నిరీక్షణ మొదలై సరిగ్గా 985 రోజులు పూర్తయ్యాయి. అంటే మరో కేవలం 15 రోజులు గడిస్తే ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన కొత్త జీతాల కోసం పెరిగిన అలవెన్స్‌ల కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి అక్షరాల 1000 రోజులు కాబోతోంది. ఒక ఉద్యోగి తన కష్టానికి ప్రతిఫలంగా వచ్చే వేతనం కోసం 1000 రోజుల పాటు నిరీక్షించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది వారి ఓపికకు మరియు సహనానికి ప్రభుత్వం పెడుతున్న ఒక పెద్ద పరీక్షలాగా మారిపోయింది. అసలు ఈ వేతన సవరణ అనేది ఉద్యోగులకు కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు. అది వారి మనుగడకు సంబంధించిన ప్రశ్న. ప్రస్తుతం సమాజంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల దగ్గర నుండి ఇంటి అవసరాలకు వాడే పప్పులు, ఉప్పులు, వంట నూనె వంటి ప్రతి ఒక్క వస్తువు ధర కూడా గత 2 ఏళ్లలో రెట్టింపయింది. ఇలా విపరీతంగా పెరుగుతున్న ధరల వల్ల వచ్చే అరకొర జీతంతో నెల గడవడం ఉద్యోగులకు భారంగా మారుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండాలంటే వారి వేతనాల్లో తక్షణమే సవరణ జరగటం అత్యంత కీలకం. ఒకవేళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి జీతాలు పెంచకపోతే మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి మానసిక అశాంతి నెలకొంటుంది. ఇది పరోక్షంగా ప్రభుత్వ పాలనపై, ప్రజలకు అందే సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా జీతాలు సరిపోవని పక్షంలో వ్యవస్థలో అవినీతి పెరగడం కూడా ఇది ఒక పరోక్షంగా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం దీన్ని ఒక సాధారణ పరిపాలనా అంశంగా కాకుండా అత్యవసర సమస్యగా గుర్తించాలి. సాధారణ పద్ధతి ప్రకారం పాత పీఆర్సీ గడువు ముగియడానికి కనీసం 6 నెలల ముందు లేదా ఒక ఏడాదికి ముందే ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఈ కమిటీ బాధ్యత ఏమిటంటే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం. ఒక సామాన్య మధ్యతరగతి మనిషి గౌరవప్రదంగా బ్రతకడానికి, పిల్లల చదువులకు, వైద్యానికి ఎంత ఖర్చవుతుందో శాస్త్రీయంగా లెక్కగడుతుంది. ఒక కుటుంబానికి నెలవారీగా ఎంత ఆదాయం ఉంటే ఆర్థిక భరోసా ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇది సిఫార్సుల ఆధారంగానే రాష్ట్రంలో కొత్త పే స్కేల్స్ ఖరారవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండో వేతన సవరణ వాస్తవానికి జూలై 1, 2023 నుండి అమల్లోకైతే రావాలి. ఈ తేదీ నుండి అమలయ్యే కొత్త జీతాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల వరకు అంటే జూన్ 30, 2028 వరకు కొనసాగాలి. కానీ వాస్తవ పరిస్థితి గమనిస్తే ఇప్పటికే ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో దాదాపుగా 2 సంవత్సరాల 9 నెలల కాలం ఎటువంటి పెంపు లేకుండానే వృధా అయిపోయింది. అంటే నిర్ణీత కాలంలో సగం కాలం గడిచిపోతున్నా కొత్త జీతాలు మాత్రం ఉద్యోగుల చేతికి అందటం లేదు. ఒకసారి ఊహించుకోండి, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన సమయం దాటిపోయింది. అవి ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా వాయిదా పడుతూ ఉంటే ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటుందో ప్రస్తుతం పీఆర్సీ విషయంలో ఉద్యోగుల మనోవేదన కూడా అలాగే ఉంది.
ఇప్పటికే 985 రోజులు గడిచిపోయినందున ప్రభుత్వం ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీ కమిటీ నుండి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోవాలి. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత అధికార పక్షం తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఒక గొప్ప హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, పీఆర్సీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాత పే స్కేల్స్ మీదనే జీతాలు తీసుకోవటం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు రూ. 1000 ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇది కేవలం నెలవారీ జీతం పైనే కాదు, భవిష్యత్తులో వారు పొందే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను, ఉద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే కొత్త పే స్కేల్స్ ప్రకటించాలి. అలాగే గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న అరియర్స్ కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగులు సంతోషంగా ఆర్థిక నిశ్చితతో ఉంటేనే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకొని వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపాలని అందరూ ఆశిస్తున్నారు. సో, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదిక వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది.